బాపట్ల జిల్లాలో చేనేత కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందంటూ కలెక్టరేట్ కార్యాలయం వద్ద భారీ ధర్నా చేపట్టారు. రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్మికులు కలెక్టరేట్ను ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పీజీఆర్ఎస్ వేదికగా జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ అండగుండ నారాయణ మండిపడ్డారు. ముఖ్యంగా చేనేత పరిశ్రమను కుదేలు చేస్తున్న 5% జీఎస్టీని తక్షణమే రద్దు చేసి 0 జీఎస్టీగా మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం నుండి రావాల్సిన 203 కోట్ల రూపాయల బకాయిలను కాలయాపన చేయకుండా వెంటనే విడుదల చేయాలని కోరారు. జై చేనేత, జై చేనేత, జై చేనేత, జై చేనేత. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈరోజు చేనేత కార్మికులతో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను తక్షణం అమలుపరచాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలు మేము అడగకుండానే మీరు ఇచ్చినటువంటి హామీలను కూడా మీరు ఇప్పటి వరకు అమలుపరచకపోతే చేనేత పరిశ్రమ ఏమైపోతుంది అని చెప్పి ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో చేనేత కార్మికులు పన్నులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణం చేనేత సహకార సంఘాలకి జరపవలసినటువంటి ఎన్నికలు ఇంతవరకు జరపకపోవడం ఒక ఎత్తు అయితే, చేనేత సహకార సంఘాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 203 కోట్ల రూపాయలు ప్రభుత్వ బకాయి ఏదైతే ఉందో ఆ బకాయిలను తక్షణం విడుదల చేయాలి. చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మిత్రులారా, ఈరోజు అనేక మంది అర్హత కలిగినటువంటి చేనేత కార్మికులు గత 2 సంవత్సరాల పైచిలుకు నుంచి తమకు పెన్షన్లు మంజూరు చేయండి మహాప్రభు అని చెప్పి అనేక సందర్భాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఆయా అధికారులు కలిసి వాళ్ళు అర్జీలు సమర్పించి మొరపెట్టుకుంటా ఉన్నారు. దాని గురించి ఇంతవరకు ఊసేయలేదు. మేము అడగకుండా ఇచ్చినటువంటి హామీ గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం మీరు నేతన్న భరోసా కింద ప్రతి చేనేత కార్మికుడికి వృత్తి చేస్తున్నటువంటి చేనేత కార్మికులందరికీ ఒక్కొక్కళ్ళకి 25,000 రూపాయలు మేము ఆర్థిక చేయూతను అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు దాని మీద తీసుకున్న చర్యలు చేనేత కార్మికులకు తెలియట్లేదు. ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. స్పష్టమైనటువంటి తేదీని ప్రకటించాలని కోరుతూ ఉన్నారు. అంతేకాదు, చేనేత పరిశ్రమ మీద ప్రభుత్వం విధించి ఉన్న 5% ఏదైతే జిఎస్టీ ఉందో ఆ జిఎస్టీని 0%కి మారుస్తామని చెప్పి ఇచ్చినట్టు హామీని కూడా ఇంతవరకు అమలుపరచలేదు. అదేవిధంగా చేనేత రిజర్వేషన్ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమల వాళ్ళు చేనేతకు ఇచ్చిన రిజర్వేషన్లు తుంగలో దొక్కేసి చేనేత రంగాన్ని నడ్డి వీరుస్తున్నటువంటి విషయంపై కూడా మరి ఆ ఎన్ఫోర్స్మెంట్, చేనేతకు సంబంధించినటువంటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అవి కాక అనేక డిమాండ్లతో కూడినటువంటి వినత పత్రాన్ని ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుపుతున్నటువంటి ధర్నా అనంతరం కలెక్టర్ గారికి సమర్పించబోతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యల పట్ల, ఆ రంగం పట్ల దృష్టి సారించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. జై చేనేత, జై చేనేత.